కాంగ్రెస్ సర్కార్లో కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. పంట కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ జాప్యంతో రైతన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోయి అరిగోసలు పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో అధికారులపై మక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోళ్ల పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డిలను నిలదీశారు. 30 రోజులైనా పంట కొనుగోలు చేయకపోవడంపై నిప్పులు చెరిగారు. మార్కెట్లో ఉన్న 2 వే బ్రిడ్జిలను పనిచేయట్లేదని, ప్రైవేటు వే బ్రిడ్జిలకు వెళ్తే 200 రూపాయలతో పాటు 3 క్వింటాళ్ల వరకు తరుగు చూపిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ సర్కార్లో కర్షకులకు కష్టాలు తప్పట్లేదు. పంట కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ జాప్యంతో రైతన్న తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోయి అరిగోసలు పడుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో అధికారులపై మక్క రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ మార్కెట్లో మక్క కొనుగోళ్ల పరిశీలనకు వచ్చిన జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డిలను నిలదీశారు. 30 రోజులైనా పంట కొనుగోలు చేయకపోవడంపై నిప్పులు చెరిగారు. మార్కెట్లో ఉన్న 2 వే బ్రిడ్జిలు పనిచేయట్లేదని, ప్రైవేటు వే బ్రిడ్జ్కు వెళ్తే 200 రూపాయలతో పాటు 3 క్వింటాళ్ల వరకు తరుగు చూపిస్తున్నారని వాపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో అయితే మక్క రైతులు ఆందోళన చేశారు. అక్కడున్న 2 వే బ్రిడ్జిలు పనిచేయట్లేదు. ప్రైవేట్ వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినట్లయితే అదనంగా 200 ఛార్జ్ చేస్తున్నారు, అలాగే తరుగు కూడా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు వాపోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మక్క రైతుల పరిస్థితి అయితే ఒక అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే గత 30 రోజుల క్రితమే కూడా మక్కలన్నీ కూడా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు 30 రోజులు కూడా ఆ కొనుగోలు కేంద్రాల వద్ద, వ్యవసాయ మార్కెట్ల వద్ద మక్క రైతులు ఎదురు చూస్తున్నప్పటికీ కూడా కొనుగోలు చేయక వారంతా కూడా నానా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పైన, అధికారుల పైన ఆగ్రహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో కూడా మక్క రైతులు కూడా నిన్న సాయంత్రం కూడా 4 గంటల ప్రాంతంలో కూడా రాజీవ్ రహదారి పైన బైఠాయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు సముదాయించారు. రేపు పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో నిన్న మక్క రైతులంతా కూడా శాంతించారు. కానీ ఈ రోజు కూడా మళ్ళీ పరిస్థితి అదే విధంగా ఉండడంతో కూడా మళ్ళీ ఈ రోజు కూడా మక్క రైతులు పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ లో ఆగ్రహానికి గురయ్యారు. వారంతా కూడా ఆందోళన చేశారు. అక్కడికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మక్క కొనుగోళ్లు, ధాన్య కొనుగోలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటూ కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కూడా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అక్కడికి రావడం జరిగింది. వారితో రైతులంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్, మాకు మక్కలు కొనడం లేదు, 30 రోజులు అవుతుంది, మాకు సంచులు ఇవ్వలేదు, బార్దాన్లు ఇవ్వలేదు, బయటికి తీసుకుంటే 30 రూపాయల చొప్పున కూడా వసూలు చేస్తున్నారు అంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ కు తమ గోరును అంటే వెళ్ళబోసుకోవడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ తో పాటు కూడా మార్కెటింగ్ అధికారి కూడా ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నారు. వారితో కూడా కాసేపు వాగ్వివాదానికి దిగారు. రైతులంతా కూడా 30 రోజుల నుండి కొనకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి, మాకు దిక్కెవరంటూ కూడా వారు వాపోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే విజయ రామారావు పైన కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏసీ రూముల్లో ఉండడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి వస్తే తెలుస్తుంది, కొనుగోలు లేక ఇక్కడే పరిగాపులు కాస్తున్నాం, ఎండలో అల్లాడిపోతున్నాం. 46-45 డిగ్రీల ఉష్ణోగ్రతలో రాష్ట్ర స్థాయిలో కూడా పెద్దపల్లి జిల్లా అత్యధిక రికార్డు సృష్టించిన 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నేపథ్యంలో ఇక్కడ మేము ఎండకు ఎండుతున్నాం, మండిపోతున్నాం. అయినా కూడా మా రైతుల యొక్క మక్కలైతే కొనుగోలు చేయడం లేదంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సమాధానం చెప్పలేక జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అలాగే మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి కూడా అక్కడ నుండి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం జరిగింది. మార్కెటింగ్ అధికారిని అయితే పూర్తి స్థాయిలో కూడా రైతులైతే అడ్డుకొని నిలదీయడం జరిగింది. 30 రోజులు కూడా ఇదే సమాధానం చెప్తున్నారు. ఎప్పుడు కొంటారు, ఇప్పటికీ కనీసం 10% కూడా వడ్లు మక్కలు కొనలేదంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహానికి గురి కావడం జరిగింది. వారు ఏం చేసేలేక వారు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో కూడా అధికారులు అయితే
వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొత్తంగా మక్క రైతుల యొక్క నిలువు దోపిడీ అయితే కొనసాగుతుంది. వ్యవసాయ మార్కెట్ లో ఒక జిల్లా వ్యవసాయ మార్కెట్ అంటే రైతులకు కావాల్సినటువంటి అన్ని సకల సదుపాయాలు సౌకర్యాలు ఉండాల్సింది. ముఖ్యంగా ఎండ తీవ్రతలు ఈ యొక్క ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ శాతం అంటే భరించరాని వేడి ఉన్న నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి తాగునీటి వసతులు కూడా అక్కడ కనీస సౌకర్యాలు లేవంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. వేడి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉన్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ లో ఉండేటువంటి వే బ్రిడ్జిలు కూడా వే బిల్లులు కూడా అవి కూడా పనిచేయడం లేదు. ఎవరైనా కూడా మక్కలు కొనాలంటే కూడా ఖచ్చితంగా మీరే హమాలీల కొరత ఉంది కాబట్టి రైతులు జోక్కుంటే మక్కలు కొనుగోలు చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం, వాళ్ళు రైతులే పాపం కష్టపడి వాళ్ళే ఒకరికొకరు ఒక్కో రైతుకు మరో రైతు సాయం చేసుకొని కూడా మక్కలు వాళ్ళే తూకం వేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది, లారీలు లేవంటే కూడా మీరు ప్రైవేట్ వాహనాలు తెచ్చుకున్నని కూడా అధికారులు చెప్పడం, ఆ తర్వాత కూడా వారు సొంత ఊర్ల నుండి కూడా ట్రాక్టర్లు పిలిపించుకున్న తర్వాత మళ్ళీ వారికి తూకం వేసిన తర్వాత కూడా ఇక్కడ జోకినటువంటి మక్కలు ఎన్ని క్వింటాలు వస్తున్నట్టు కూడా అక్కడ రిసిప్ట్ లాంటివి కూడా ఏది ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ వేబీచ్కి బయటికి వెళ్ళడం, అక్కడ ఒక 200 రూపాయలు వసూలు చేయడం, ఆ తర్వాత కూడా పూర్తి స్థాయిలో కూడా జోకినటువంటి మక్కలు ఎన్ని క్వింటాలు వచ్చాయంటూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా 3-4 క్వింటాల కరువు పేరిట కూడా ఇలా 4-5 రకాలుగా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఈ రోజు వారి యొక్క కోపం అంతా కూడా కట్టలు తెచ్చుకుని అర్జునటువంటి అధికారులు నిలదీయడం జరిగింది. వారంతా కూడా అధికారులు కూడా వాళ్ళకి చేసేది ఏం లేక, వారికి సమాధానం చెప్పలేక, వాళ్ళని ఒప్పించలేక అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోవడం అయితే ఇప్పుడు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా మక్కలు కావచ్చు, ధాన్యం కావచ్చు కొనుగోలులో విఫలమైంది. అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా ఆదుకోవాలి, కొనాలి. వర్షం వస్తే కనుక మక్కలు ఒక్క క్వింటాల్ కూడా పనికిరా, మొత్తం బూజెక్కిపోతుంది. బూజెక్కిన మక్కలు మళ్ళీ మీరే కొనని అంటారంటూ కూడా వారు పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ఈ రోజు నిలదీయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.